వెల్కమ్ బ్యాక్. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు గులాబీ దళపతి. అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో బస్సు యాత్రగా జనాల్లోకి వెళుతూ అధికార కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్నారు. కేసీఆర్ రెండో రోజు బస్సు యాత్ర ధూమ్ధామ్గా సాగింది. సూర్యాపేట నుంచి అరవపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా భువనగిరి చేరుకున్న గులాబీ బాస్ కి పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూలు చల్లుతూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక భువనగిరిలో రోడ్ షో నిర్వహించిన కేసీఆర్ అధికార కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే పెద్ద విలన్ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణగా మారిస్తే అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తోందన్నారు. రైతుల గోసకు కారణమవుతుందంటూ నిప్పులు చెరిగారు కేసీఆర్. అడ్డగోలు హామీలు ఇచ్చింది. అడ్డగోలు హామీలు ఇచ్చి కేసీఆర్ 10,000 ఇస్తాడు కదా, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు కదా, మేము 2 లక్షలు మాఫీ చేస్తాం చెప్పిండ్రా? రైతు బంధు అందరికి వచ్చిందా? భువనగిరి అభివృద్ధి చెందాలంటే అది ఒక బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు కేసీఆర్. క్యామ మల్లేష్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజల పక్షాన లోక్సభలో పోరాటం చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ మోసాల్ని ఇప్పటికైనా గుర్తించి మరోసారి అలాంటి తప్పు చేయొద్దన్నారు.